హాయ్ అండి. ఈరోజు నేను తెలగపిండి ఆకు ఇంకా బీరకాయ కర్రీ చేసుకుంటున్నాను. దీని మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రేఖలు. ఫస్ట్ వీటిని వేయించుకుందాం. కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం మినపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు. వీటినన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత బీరకాయ ముక్కలు, కొంచెం పసుపు, వీటిని ఇలా కలుపుకొని వేయించుకుందాం. బీరకాయ ముక్కలు ఇలా మెత్తగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెమే సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తెల్లపిండి ఆకు వేసేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మూత పెట్టుకుని ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని తామర గింజలు ఇంకా నువ్వుల పొడి ఇలా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ రెడీ టు సర్వ్.